దేవుడా, నిజంగా నువ్వు ఉన్నావని, విశ్వాసంతో వేడుకుంటే వరమిస్తావని, ఇష్టమైనది వదిలేస్తే దీవిస్తావని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. అందుకే నా ప్రాణం కంటే ఇష్టమైన సీనును వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాను. చరిత, ఏంటమ్మా ఇక్కడున్నావు? బాగున్నావమ్మా? నేను మీకు తెలుసా? సీను కూడా తెలుసు. అరే, ఎవరండి మీరు? మేమిద్దరం మీకెలా తెలుసు? నేను మాస్టర్ని కదమ్మా. ఎన్నో స్కూల్స్లో పనిచేశాను, ఎంతో మందికి పాఠాలు చెప్పాను. సీను నా స్టూడెంటు. మీ అమ్మమ్మగారు కూడా నాకు బాగా తెలుసు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఓ, పెళ్ళి కూడా అయినట్టుంది. అంతా బాగానే ఉంది కదమ్మా? బాలేదండి. ఏం బాలేదు. ఏమైందమ్మా? నాకు ఊహ తెలియని వయసులోనే మా అమ్మ చనిపోయింది. స్కూల్ జాయిన్ కాకముందే నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. కట్టుకున్నవాడు పట్టుమని 10 రోజులు కూడా బ్రతకడని బయట వాళ్ళతో పాటు బంధువులు మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. కానీ ఇవేమీ తెలియకుండా ఒకరోజు సడన్గా నా జీవితంలోకి సీను వచ్చాడు. అస్సలు పట్టించుకోలేదు, ఓపిగ్గా తిరిగాడు. నరకం చూపించాను, అయినా నాతోనే ఉన్నాడు. నేనే వాడి మెళ్ళలో తాళి కట్టాను, నవ్వుతూ భరించాడు. వాడి మెళ్ళలో కట్టిన తాళి నా మెళ్ళలోకొచ్చి సరిగ్గా 3 రోజులైంది. 2 సార్లు ఇప్పటి వరకు చావు వాడి దగ్గరకు వచ్చింది. ఈ జాతకాలు ఇవన్నీ నేను నిన్నటి వరకు నమ్మేదాన్ని కాదు. అసలు నా జాతకం ఇలా ఉందని ఇప్పటి వరకు నేను సీనుకు చెప్పలేదు. నో డౌట్, నేను వాడి జీవితంలో ఉంటే వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. దానికి సిద్ధపడే కదమ్మా వాడు నీ జీవితంలోకి వచ్చాడు. అవును, నీ జాతకం గురించి తెలిసాకే వాడు నీ దగ్గరికి వచ్చాడు. పెళ్లి చేసుకుంటే వాడి లైఫే మారిపోతుందని ఎవడో పిచ్చి జ్యోతిష్యుడు చెప్తే నమ్మి, ఆ పెళ్ళేదో నిన్ను చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని వాడు నీ దగ్గరికి వచ్చాడు. అసలు నా జాతకం గురించి సీనుకెలా తెలుసు? నాకు తెలుసు కాబట్టే నీ గురించి వివరాలన్నీ నేను చెప్పాను. నీ ఫోటో ఇచ్చాను, నీ అడ్రస్ కూడా ఇచ్చాను. తెలిసి ఎందుకలా చేశారు మాస్టారు? తెలుసు కాబట్టే. చూడమ్మా, 2 దేశాలు కలిస్తే వ్యాపారం, 2 కుటుంబాలు కలిస్తే బంధుత్వం, 2 ఆలోచనలు కలిస్తే స్నేహం, 2 మనసులు కలిస్తే ప్రేమ. అదే మీ ఇద్దరూ కలిస్తే ఎన్నో ప్రశ్నలకి సమాధానం. ఆలోచించు తల్లి. కానీ ఇది మా జాతకాలకి మాకు మధ్య జరిగే ఒక యుద్ధం. కనీసం ముహూర్తం కూడా చూసుకోకుండా మేము పెళ్లి చేసుకున్నాం మాస్టరు. చూడమ్మా, ముహూర్తాలు జాతకాలు కేవలం మన నమ్మకాలు. నా దృష్టిలో మార్కెట్లో అమ్ముడుపోతున్న కొన్ని పుస్తకాలు అంతే. అయినా ఇదేంటమ్మా, ఎగ్జామ్స్ రాసి ఆన్సర్ షీట్ ఇచ్చి బయటకు వచ్చాక తప్పులు గుర్తొచ్చి ఏడ్చే చిన్నపిల్లలాగా? నో. చూడమ్మా, ఇంకా నీ ఆన్సర్ షీట్ నీ చేతుల్లోనే ఉంది. తప్పుదిద్దుకునే అవకాశం నీ ఎదురుగానే ఉంది. చదువులోనైనా జీవితంలోనైనా పాస్ అవ్వాలి అంటే ప్రశ్నలకి సమాధానం రాయాలి కానీ క్వశ్చన్ పేపర్ నుంచి చేయకూడదు. జీవితంలో వచ్చే కష్టాల్ని ఎదుర్కోవాలి, పారిపోకూడదు. చివరిగా ఒక్క మాట, భార్యాభర్తలు కలిసి ఉండడానికి కావాల్సింది అఫెక్షన్ కానీ ప్రిడిక్షన్ కాదు. ఇంకేం ఆలోచించకు, ధైర్యంగా ఉండు. నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా.